నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి సంపూర్ణమైన జవాబు నువ్వు పొందుకోవాలి అని అంటే రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన దేవుని పాదాలు నువ్వు పట్టుకోవాలి. నీ అందాన్ని పక్కన పెట్టు, నీ అధికారాన్ని పక్కన పెట్టు, నీ ఆస్తిపాస్తులను పక్కన పెట్టు, నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టు. కారణం ఏమిటంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీవు కలిగి ఉన్న ఎంతదైనా సరే ఆయన దగ్గర చిల్లి గవ్వంత, అది కూడా ఏమి నువ్వు పొందుకున్నా అది ఆయన ఇచ్చిన భిక్షే. ఆయన దగ్గర ఫోజులు కొట్టడానికి వీల్లేదు. ఆయన దగ్గర బడాయి వద్దు. ఆయన దగ్గరకు వచ్చి ఏమనుకుంటారు మీరు? మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? బట్టలు నలిగిపోతే ఏమనుకుంటా? పట్టు చీర, ఏమి చీర? పట్టు చీర, పట్టు చీరో లేకపోతే తేలో లేక జరీ చీరో పాము చీరో ఏ చీరైనా కావచ్చు. సహోదరి సహోదరు వినండి, ఆయన సన్నిధికి వస్తే ఆయన మహారాజు, ఆయన ఎదుట పాదాల మీద పడ్డం మనకు క్షేమం.